పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇదిగో తెలుసునమ్మా ఇంకొక్కసారి ఇలా జరిగితే గూడెంలో ఉండటం కాదు కదా ఈ గూడెం గాలి పీల్చిన ఒప్పుకోం జాగ్రత్త రా మామా ఆవిడతోనేంటి రా వెళ్ళిపోదాం బండనే శివంగికిచ్చి మను నువ్వే చేయి దగ్గరుండి ఏంటి నేను దగ్గరుండి చెయ్యాలా సి అవసరమైతే శివంగిని గూడెం నుండి ఎవ్వరికీ చెప్పకుండా ఆఖరికి నీకు కూడా చెప్పకుండా తీసుకెళ్ళిపోతాను అంతేగాని ఆ బండనిచ్చి మాత్రం సచ్చిన దానికి మను చేయను అయినా ఆ బండ పేరు వింటేనే నాకు సిరాగ్గా ఉంది ఇప్పుడు చెప్పు బండస్థానంలో ఇంకెవరున్నా అలా ప్రాణాలు తెగించి నిన్ను కాపాడతారా చెప్పు అవునులే మానవత్వం తెలిసిన ఒక మనిషిగా సాటి మనిషిని కాపాడాడు ఒక వైద్యుడిగా తన వృత్తి ధర్మానికి న్యాయం చేశాడు అంతేకాని నా ప్రాణానికి బదులుగా తన ప్రాణాన్ని పోయలేడుగా ఇంకెంత చెప్పినా నువ్వు మారవే నీకు చెప్పడం కూడా దండగా నువ్వెప్పుడు మారుతావో నీకే తెలియాలి నిన్ను ఇలా సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నీకు తెలుసు కదా నేను ఇలాగే ఉంటాను ఎప్పటికీ ఇలానే ఉంటాను నా వల్లే మా అక్క బావ ఇలా గొడవ పడుతున్నారు బండని నేను మనసు చేసుకోకపోతే ఏ గొడవ ఉండదు కానీ బండంటే నాకు ఇష్టం బండ లేకుండా నేను ఉండలేను ఈ విషయం అక్కతో ఎలా అయినా సరే ఈరోజు చెప్పేస్తాను నేనెప్పటికీ మారను ఇలాగే ఉంటాను అక్క నాకు నువ్వు కావాలి బండా కావాలి అలా నువ్వు లేకుండా నేను బండని మనసు చేసుకోలేను నేను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వచ్చే పున్నమి రోజున బండని నేను మనసు చేసుకోవడం ఖాయం ఖాయం
మావా నువ్వు ఇంటికెళ్ళు. పాపం ఎందుకు ఇంటి దాకా రావడం? కోనంగా ఉన్నాడుగా. సర్లే, కోణంగుంటే నువ్వు వాడికి తోడు గాని ఆ నీకు తోడు కాదే. అయినా మళ్ళీ కోణంగికి మతి సరిగ్గా చేయమని రాజమేమాకు చెప్పకపోయావా? లేకపోతే లచ్చన్న అడిగినా ఏ మందో మాక వేసి తగ్గించేవాడు కదా. ఎందుకలా వదిలేసావు? లేదు మామ, రాజమయ్య లచ్చన్న కూడా చెప్పారు. ఇప్పుడు ఏ మందులు వేయక్కర్లేదు. ఎందుకంటే అన్నకి మనుషుల పేర్లు గుర్తున్నాయి, కానీ మనుషునే గుర్తుపట్టట్లేదు. అందుకని పెద్దగా ప్రమాదం ఏం లేదని చెప్పారు. ప్రమాదమా? అది ఎలాగుంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ప్రమాదం లేకుండా ఎవరు ఉండరు. ప్రమాదం గురించి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసునా లేదా? ఏదో ఒకటి చెప్పండి. ప్రమాదం అంటే ప్రమాదం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ప్రమాదం అంటే ఏంటో. అందుకే నాకు ఏ ప్రమాదం రాదు. అందుకే అడ్డుకట్ట అవతల వైపు ఉన్న అడవిలోకి వెళ్ళి చివరికి అక్కడున్న సంజీవ మొక్క తెచ్చినా కూడా నాకు ఏ ప్రమాదం రాదు. అడ్డుకట్టకే అవతల వైపు ఉన్న అడుగు గురించి నీకెలా తెలిసింది? అసలు సంజీవుని అనేది అక్కడ ఉందని నీకెవరు చెప్పారు? చెప్పరా కొనకి, చెప్పు చెప్పు. ఏమో నాకే తెలుసు. అసలు ఇప్పుడు నేను ఏం మాట్లాడానో నాకే గుర్తులేదే. అవును, అసలు నేను ఇప్పుడు ఏం మాట్లాడాను రాజమయ్యా? అవును, నేను రాజమేనే. అది సరే గాని ఇప్పుడు అడ్డుకట్ట అవతల వైపు ఉన్న అడవి, అక్కడ సంజీవిని మొక్క ఉందని ఇలా చెప్పావు కదా. అసలు ఇవన్నీ నీకెలా తెలుసు? చెప్పు. దీనివల్లే గూడెం అంతా కూడా విపరీతమైన మనస్పర్ధలో గొడవల మధ్య నలిగిపోతుంది. అందుకే పెద్దగా ఆలస్యం చేయకుండా దీనికి పరిష్కారం చెప్తావేమోనని. అదొకటే నా అనుమానం. పరిష్కారమా? అయితే నేను దేవరే ఈ పరిష్కారానికి మార్గం. దేవరంటే ఇప్పుడు మన గూడెంలో తిరుగుతున్నారు. అదే ఇద్దరు తిరుగుతున్నారు వాళ్ళనుకున్నామా? వాళ్ళల్లో ఒక పొట్టి దేవరు ఉంటాడు చూడు. ఆయన అడిగితే తెలుస్తుంది. ఆడు అక్కడికి వెళ్ళడేమో కానీ ఆయన అడిగితే తప్పకుండా ఈ విషయం గురించి చెప్తాడు. ఏమంటావు? ఏంటో నీ మాటలు ఒక్కడ కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నీకేమన్నా అర్థమైందా? లేదు మావా, నాకు ఏం అర్థం అవ్వలేదు. సర్లేవే, మీ అన్ననే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. నేను మళ్ళీ వస్తాను. ఉంటానే. అట్టాగే మావా. అట్టాగే మావా. రానా? అట్టాగే మావా. రా. అడవి తల్లికి దండాలో మా మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్న. ఏరా, ఇప్పుడే కదా కూడు తినెల్లో మళ్ళీ వచ్చావే? మళ్ళీ తీసుకురాలేదే? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? జిత్తు ఎక్కడికి వెళ్ళాడ్రా? నాకు జిత్తు గురించి జొన్న పొత్తు గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సంజీవిని. అది కాస్త ఎవరు ఎత్తుకుపోకుండా నేను చూడాలి. ఒకవేళ గాని నీకు దాని గురించి తెలిస్తే నువ్వు ఎత్తుకుపో. ఏట్రా నీ పిచ్చివాగుడు? నాది పిచ్చివాగుడు అప్పిచ్చివాగుడు, అదే అప్పు ఇచ్చివాగుడు కాదు. నేను చెప్పేది నిజం. నీకు చూడాలనిపిస్తే చెప్పు చెప్పు చెప్పు. చెప్పడం కాదు, చెప్పించి కొడితే పిచ్చి కథ తగ్గిపోతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? జిత్తు ఎక్కడికి వెళ్ళాడ్రా? నాకు జిత్తు గురించి జొన్న పొత్తు గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సంజీవిని. అది కాస్త ఎవరు ఎత్తుకుపోకుండా నేను చూడాలి. ఒకవేళ గాని నీకు దాని గురించి తెలిస్తే నువ్వు ఎత్తుకుపో. ఏట్రా నీ పిచ్చివాగుడు? నాది పిచ్చివాగుడు అప్పిచ్చివాగుడు, అదే అప్పు ఇచ్చివాగుడు కాదు. నేను చెప్పేది నిజం. నీకు చూడాలనిపిస్తే చెప్పు చెప్పు చెప్పు. చెప్పడం కాదు, చెప్పించి కొడితే పిచ్చి కథ తగ్గిపోతుంది. ఎవరు నువ్వు? నన్నే కొడతావా? అది చెప్పుతానా? నన్ను ఎవరైనా కొట్టాలంటే పావురే ఏకతోనో లేదా పత్తికాయ పగల కొట్టి రాత్రి కూడా కొట్టచ్చు. అది ఏరే సంగతి అనుకో. ప్రస్తుతానికి పత్తికాయ పగల కొట్టి ఆ పత్తి పైకి ఎగరగొట్టి ఆ పత్తితో కొట్టు.
అంతేగాని దేంతో పడితే దాంతో కొడితే ఒప్పుకోను. కొట్టక ఏడు చేయాలంటావు? అసలు నిన్ను కొట్టడానికి ఒక మొట్టికాయ చాలు. ఏదవా ఇదేంటిది? నేను ఎక్కడున్నానేంటి? ఒకేళగానే బాగా నిద్ర పట్టేసిందేమో, అందుకే ఎక్కువగా నిద్రపోకూడదురా అంటారు పెద్దలు. కోనంగి ఎవరో నన్ను పిలిచింది. పొన్నమ్మ కదూ? హే అవును, అసలు నేను నీ దగ్గరికి ఎలా వచ్చాను? అన్నట్టు జిత్తు ఎక్కడా? అది సరే గాని నా చెల్లెళ్ళు మల్లికి జిత్తుకి ఎప్పుడు మనవు చేస్తావు? ఏరా కోనంగి, ఇప్పుడు చక్కగానే మాట్లాడుతున్నావు కదా, మరి ఇంతకాలం ఏమైంది? నాకా? ఏమైంది? ఏమైంది అబ్బా? నువ్వెవరే నన్ను ఆపడానికి? నాకు తెలిసిన విషయం వెంటనే గూడెం వాళ్ళకి చెప్పాలా? వాళ్ళందరూ ఆశ్చర్యంతో నోరు తెరవాలా? నా నోట్లో తీయడి పుప్పడి కొట్టాలా? అప్పుడు కానీ నా ఈ పొట్టోపురం తగ్గదు. చెప్పండి, మీరు చెప్పంటే ఇప్పుడే చెప్తా. వాళ్ళకి వీళ్ళకి తెలిసిన తర్వాత ఇంకోనన్నా ఆ రహస్యం ఏదో ముందు మాకే చెప్పచ్చు కదా. వాళ్ళకి వీళ్ళకి తెలిసిన తర్వాత మాకు చెప్తావా? ఛీ, నీతో మేము మాట్లాడాం అని మూతి తిప్పుకుంటూ చెప్పారనుకో కుదరదు. ఆ తర్వాత మేము ఇట్టాం ఏంటి ఆలోచించుకు చెప్పండి. చెప్పమంటారా వద్దా? వద్దు వద్దు, మాకే కాదు ఎవరికి చెప్పడానికి లేదు. అసలు అది ఏటో తెలియకుండా తెలియాల్సిన విషయం అయితే రవిబాబు ఎప్పుడో చెప్పేవాడు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, తెలిసిందా? సరే కానివ్వండి. మీకు ఎండం ఇట్టం లేకపోతే ఇట్టాటి విషయాలు ఎండడానికి చాలా చెవులు ఎదురు చూస్తున్నాయి. వస్తా. ఆహా నేను చెప్తాను కదా, నేను గూడానికి చెప్పి తీరుతానంటే ఈ కోణం అంటే భయభక్తి లేకుండా పోతున్న ప్రతి ఓడికి వదలమంటుంటే నీలో నా మాట వదిలే. నేను చెప్పేది నువ్వు వదిలే 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 నా మాటినే. అన్నా 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 కోనంగనా కోణంగన్నా అన్నా కోనంగనా కోణంగన్నా కోనంగనా అన్నా కోనంగనా అన్నా కోనంగనా అమ్మయ్యా, పెద్ద పేడ నిలిచింది. కోణంగన్నా అన్నా ఇప్పుడు ఎట్టుందన్నా? నువ్వెవరు? అదేటన్నా అట్ట అడుగుతున్నావు? ఇంతకీ నువ్వెవరు? ఇంతకీ నువ్వెవరు? నాకేం తెలుసు, మీరే చెప్పండి. మీరెవరో నేనెవరో? నీలు, మనం కొట్టిన దెబ్బకి ఇడికి మతిగాని పోయినాదా ఏటి? గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది, అంత అర్థమైంది. గుర్తుకొచ్చిందా? ఏం గుర్తుకొచ్చిందిరా? నన్ను ఎవరో తల మీద గట్టిగా దెబ్బ కొట్టారు. ఆ తర్వాత అంతా మర్చిపోయాను. ఇప్పుడు మొత్తం మొత్తం గుర్తుకొచ్చేసినది. అమ్మ కోనంగి, ఇంతకాలం నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించారా? పోనీలేరా, ఇక నీ చెల్లికి ఏ బెంగా ఉండదు, హాయిగా ఉంటది. ఏమంటావరా కోనంగి? కోనంగా గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది, అంత అర్థమైంది. గుర్తుకొచ్చిందా? ఏం గుర్తుకొచ్చిందిరా? నన్ను ఎవరో తల మీద గట్టిగా దెబ్బ కొట్టారు. ఆ తర్వాత అంతా మర్చిపోయాను. ఇప్పుడు మొత్తం మొత్తం గుర్తుకొచ్చేసినది. అమ్మ కోనంగి, ఇంతకాలం నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించారా? పోనీలేరా, ఇక నీ చెల్లికి ఏ బెంగా ఉండదు, హాయిగా ఉంటది. ఏమంటావరా కోనంగి? కోనంగా ఎక్కడ ఎక్కడ? ఆడు గాని ఇటు వచ్చాడా చెప్పు, ఆడితో నాకు చాలా పనుంది. రే కోనంగి ఎక్కడ?
ఇదేంటిది? ఇదిగా అచ్చచ్చచ్చ. కట్టెలు కొట్టి కొట్టి పాప అలిసిపోయి పడుకున్నావా? సర్లే చల్లగా పడుకో, నేను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాను. వచ్చావా? రా కూసో. పొద్దుననగా పోయినోడివి ఇప్పుడా వచ్చేది? ఇంతవరకు ఎక్కడికి పోయో ఏం చేస్తున్నావు? చిన్న పనుండి పక్క గుడానికి వెళ్ళొచ్చాను అంతే. అయినా వచ్చి రాగానే మొదలెట్టా. సిరాగ్గా ఉంది, ఇసుకించమాక. అందరినీ నేనే ఇసుకిస్తున్నాను, అందరూ నన్నే అంటారు. అబ్బాబా, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలే. రా, నీకో సంగతి చెప్పాలి. ఏం మాట్లాడతావయ్యా ఇంటికి వెళ్ళాక? దేని గురించి మాట్లాడతావు? నువ్వు దేని గురించి మాట్లాడతావు నాకు తెలుసు. ఆ బండ గురించేగా. చెప్పవయ్యా, చెప్పు. చెప్పమంటే ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? అంటే నాకు చెప్పకుండా నువ్వేమైనా చేసావా ఏంటి? చెప్పు. కొంప తీసి నా పీడ వదిలించుకోవాలనేసి నన్ను సంపాలని పన్నగాలు పన్నుతున్నావా? నాకంత అదృష్టం కూడానా? ఏంటి? ఏమీ లేదే, ఇంటికి వెళ్దాం పదవే, ఆకలేస్తుంది. ఏం ఘనకార్యం చేసావని? ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు కూడి తినాలంటే ఏదైనా ఘనకార్యం చేసి రావాలా? ఏంటి నోర్లేస్తుంది? అంత ధైర్యం వచ్చిందా? పాత రోజులు మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేయనా? ఏంటే ఏడుస్తున్నావు? దెబ్బ తగిలిందా? కొడితే తగలదా? ఈడి కొట్టడం ఏంటనుకున్నావా? ఇందాక నుంచి నీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్తున్నా నేను. నేను వెళ్ళింది పక్క గుడానికి కాదు, రాజమాయ సత్యమ్మల దగ్గరికి, మన శివంగి మనువు గురించి మాట్లాడడానికి. అవును, నువ్వు విన్నది నిజమే. బండా శివంగిల మనువు గురించి మాట్లాడడానికే రాజమా ఇంటికి వెళ్ళాను. నీ కంగారుతనం వల్ల శివంగి జీవితం ఎక్కడ నాశనం చేస్తామని భయపడే రాజమాయని కలిశాను. శివంగి చిన్నపిల్ల, తన మనసుకు నచ్చిన బండనే మనువు చేసుకోవాలని ఆశపడింది. అందులో తప్పేం లేదే. బండ కూడా చాలా మంచోడు. పైగా ఈ గూడు నాయకుడు రాజమాయ గారు అబ్బాయి. బండ అమాయకుడు కాబట్టి నువ్వు బండని తిట్టినా కొట్టినా ఇంకేమన్నా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు తప్ప పల్లెత్తి మాట మాట్లాడలేదు, నోరు జారలేదు, చెయ్యి తాకలేదు. బండని శివంగికిచ్చి మనవి చేస్తే వాళ్ళిద్దరూ జీవితాంతం చాలా ఆనందంగా అన్యోన్యంగా మన కళ్ళ ముందే తిరుగుతారు కదే. శివంగికి నువ్వు అక్కగా కాదు, ఒక తల్లి స్థానంలో ఉండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అయినా బండ మీద నీకు ఇంత పగేంటో నాకు అర్థం కావట్లేదు. ఇకనైనా మనిషిని మనిషిగా చూడటం నేర్చుకో. ఎందుకంటే నువ్వు ఒక మనిషివే కదా. ఎవరిని శత్రువులో చూడకో, కొంచెం ఆడదానిలా ప్రవర్తించు. ఎన్నాళ్ళు నువ్వేం చెప్పినా కానీ నీ మాటకు ఎదురు చెప్పకుండా నేను భయపడి తప్పు చేశాను. ఇప్పుడు చెప్తున్నా, ఆయన శివంగికి మనవండు జరిగితే అది బండతోనే. మధ్యలో ఎవరినన్ను తీసుకొచ్చి శివంగికి కట్టబెట్టాలని చూస్తే చంపేస్తాను. అర్థమైందా? నోటితో చెప్పా. అర్థమైంది. ఇక నుంచి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోమాక. వాళ్ళిద్దరు మనువు జరుగుద్ది.
అది నీకు ఇష్టమైనా కాకపోయినా. ఎలా ఇంటికెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎలా నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే